హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్తగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తేదీ అయితే ఖరారు చేశారండి. కొత్త పెన్షన్లు ఈ తేదీ నుంచే అమలు కాబోతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కీలక ప్రకటన అయితే చేశారు. అయితే పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అనుకునే వారికి భారీ శుభవార్త అయితే తెలియజేశారండి. అయితే కొత్త తేదీ అయితే ప్రకటించడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు పెన్షన్ మనకు 3,000 నుంచి ఏకంగా 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ అయితే ఇస్తున్నారు. వికలాంగులకు అయితే 6,000 పెన్షన్ అయితే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే మనకు ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనకు తేదీ ఖరారు చేయడం జరిగిందండి. అయితే మనకు ఈ సెప్టెంబర్ నెలలోనే విడుదల చేయాల్సి ఉండగా ఈ వరదల కారణంగా అయితే ఈ పథకాన్ని డిలే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే గనక కొత్త పెన్షన్లకు లైన్ క్లియర్. అక్టోబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణ. 2 లక్షల బోగస్ పెన్షన్లు ప్రభుత్వం దృష్టి. రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు అప్డేట్ అయితే విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 65.31 లక్షలకు పైగా సామాజిక భద్రతా పెన్షన్లు ఉండగా తాజాగా మరికొందరు అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న పింఛన్లలో బోగస్ పింఛన్దారులను గుర్తించి వారిని తొలగించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. సచివాలయాల వారీగా అందిన ఫిర్యాదులతో పాటు ఇతర అంశాల ద్వారా దాదాపుగా 2 లక్షలకు పైగా బోగస్ పింఛన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నిటినీ కూలంకుషంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో రీసర్వే చేసి బోగస్ లబ్ధిదారులందరినీ ఏరివేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో అర్హత ఉన్న ఇప్పటి వరకు పింఛన్ నోచుకొని వారికి ఉపశమనం కలిగించనుంది. అంతేకాకుండా గత ప్రభుత్వం హయాంలో అర్హత ఉన్న కొందరు లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటించి పింఛన్ను రద్దు చేసినట్లు పలు ఫిర్యాదులు గ్రీవెన్స్లో అందాయి. వీటన్నిటిపై పరిశీలన చేసి ప్రభుత్వం లబ్ధిదారుల వాదనల్లో వాస్తవాలను గుర్తించి రీసర్వే ద్వారా ఇప్పటికీ వారందరికీ వర్తమానం అందించింది. అలాగే కొత్త పెన్షన్ల కోసం టీడీపీ ప్రజావేదికతో పాటు మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్లో అనేక వినతులు అందాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు దరఖాస్తు స్వీకరణకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సచివాలయాల వారీగా దరఖాస్తులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి అర్హులందరికీ పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు కానున్నాయి. అక్టోబర్లో దరఖాస్తు స్వీకరించి 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అవకాశం అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇదిలా ఉండగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వానికి వేలాది వినతులు అందాయి. అయితే రేషన్ కార్డులు మార్చే యోచనలో ఉన్న ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇంకోవైపు మార్పులు చేర్పుల కోసం కూడా వేలాదిగా అర్జీలు అందడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. త్వరలోనే రేషన్ కార్డులు మార్పులు చేర్పులు అవకాశం కల్పించనుంది. సచివాలయంలోనే కార్డుల మార్పులు అందుబాటును తీసుకురానుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ మనకు ఏం చెబుతున్నారంటే అక్టోబర్ నెల నుంచి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి 50 సంవత్సరాల వాళ్ళ పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, బెడ్ రిడెన్ పేషెంట్స్ కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎన్ని కేటగిరీలు ఉన్నాయో ఆ కేటగిరీల వారందరికీ కూడా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేదానికి మనకు అక్టోబర్ నెల నుంచే అవకాశం కల్పిస్తున్నారు. మొత్తంగా మనకు 60 రోజుల లోపు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది తీసుకొని ఎవరెవరికి పెన్షన్లు అప్లై చేసుకుంటారో
వారందరికీ పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే దీనితో పాటుగా ఎవరైతే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు చర్యలు తీసుకోబోతున్నారండి. అయితే చాలామంది కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దానితో పాటుగా ఆ మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ప్రక్రియ త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకు సచివాలయాల ద్వారానే ఈ యొక్క మార్పులు చేర్పులు చేసుకోవాలని మన ఏపీ ప్రభుత్వం గుర్తించారు. అలాగే పెన్షన్ల విషయంలో కూడా వాలంటీర్లకు అలాగే సచివాలయ సిబ్బందికి పెన్షన్లు రాసుకునే దానికి అనుగుణంగా అయితే వాళ్ళు పనిచేయాలని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.